నమస్తే. వెల్కమ్ టు విభావల్ నేచర్. ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తున్నది మల్బరీ మొక్క. అందరికీ తెలిసే మిద్దె తోట చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ మొక్కను పెట్టుకోండి, చాలా ఈజీగా గ్రోత్ అవుతుంది. మనకి ఈ స్టెమ్ ద్వారా మనము ఎన్ని మొక్కలైనా చేసుకోవచ్చు. వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ట్రై చేయండి. ఈ సైజ్ కొమ్మ అయినా సరిపోతుంది మనకు. ఈ సైజ్ స్టెమ్ ఉంటుంది కదా, ఈ సైజ్ స్టెమ్ తో కూడా మనము ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఈ ఇయర్ మొత్తం మనకి కాయలు అనేవి వస్తూనే ఉంటాయండి. సీజన్ అని ఏం లేదు దీనికి. జస్ట్ మనకు ఈ ఈ కాయలన్నీ కూడా అయిపోయిన తర్వాత మొత్తం ఈ లీవ్స్ ఉంటాయి కదా, లీవ్స్ అన్నింటి కూడా మనం కట్ చేసుకొని ఈ సైడ్ పైన చివర్లు ఉంటాయి కదా కొమ్మలు, ఈ కొమ్మలు లైట్ గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే హైట్ పెరగకుండా ఉంచుకోవడానికి మనం పైన కట్ చేసుకుంటే మనకి మళ్ళీ ఆకుతో పాటుగానే మళ్ళీ ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి ఫ్లవరింగ్ అట్లాంటిది ఏమి ఉండదు, డైరెక్ట్ గా మనకి ఫ్రూట్ అనేది వస్తుంది. నేను నర్సరీ నుంచి ఒకసారి తెచ్చుకున్నాను, మిగతా అన్ని కొమ్మలతోనే చేసుకున్నాను. ఇక్కడ నాకు పిట్టలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి నేను కింద నా కిచెన్ బాల్కనీలో పెట్టుకున్నాను. కాకపోతే అది సమ్మర్ లో నేను ఊరు వెళ్ళినప్పుడు పోయింది ఆ మొక్క. ఇది మాత్రం చాలా ఈజీగా వస్తుంది. మనం బాల్కనీలో అయినా పెట్టుకోవచ్చు. ఈ మిద్దెతోట చేసే వాళ్ళైతే కంపల్సరీగా పెట్టుకోండి. మీ గార్డెన్ లో పిట్టలు ఎక్కువ లేకపోతే మాత్రం మంచిగా రోజు ఒక గుప్పెడు మల్బరీ అయితే మీకు వస్తుంది. నాకైతే ఇట్లా రెడ్గా ఉన్నప్పుడే నేను చూపించగలను. అవి నల్లగా అయ్యేసరికి అవి తింటాయి, ఎందుకంటే ఇది నల్లగా అయిన తర్వాత బాగా స్వీట్ ఉంటాయి. ఇప్పుడైతే కొంచెం పులుపుగా ఉంటాయి. ఇది బ్లాక్ అవుతుంది, బ్లాక్ అయిపోయి మాత్రం చాలా స్వీట్ గా ఉంటది. ఇలా అయినా తినొచ్చు, కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా బాగుంటాయి. ఇట్లా అయినా కూడా. ఇది నేను 20 లీటర్ పెయింట్ బకెట్ లో పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఆకుల మధ్యలో ఒకటి బ్లాక్ అయింది చూడండి. ఇదిగోండి ఇక్కడ, ఇదిగో ఇలా మనకి కింద నుంచి ఇట్లా బ్లాక్ అవుతూ అవుతూ ఉంటుంది అన్నట్టు. మనకు ఆకుతో పాటు ఈ లేత ఆకు ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ లేత ఆకుతో పాటు మనకి ఇట్లా గ్రీన్ కలర్ లో చిన్నగా కాయలు అనేవి వస్తాయి. దాని తర్వాత మనకి ఇట్లా కలర్ చేంజ్ అవుతూ ఇట్లా రెడ్ వచ్చేసిన తర్వాత మనకి లాస్ట్ కు బ్లాక్ అనేది అవుతుంది. ఇది చూడండి, ఇదిగో ఇక్కడ చూడండి, చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఎట్లా ఉన్నాయో. ఇవి పిట్టలు కనుక తినకపోతే మనకి చాలా ఫ్రూట్స్ అనేవి వస్తాయి. హెల్త్ కూడా చాలా మంచిది. ఇది చాలా ఈజీగా మనము ఇది గ్రో చేసుకోవచ్చు. పైకి పెరగకుండా చూసుకోవాలి. ఆకులు ఎప్పుడు కట్ చేస్తూ ఉండాలి. మనకు పెద్దగా పెస్ట్ రాదు. మనం దీనికోసం స్పెషల్ గా ఫర్టిలైజర్స్ అనేవి తయారు చేసుకోక్కర్లేదు. మిగతా వాటికి మనం ఎట్లా ఇస్తున్నామో ఆ టైంలో దీనికి కూడా ఇస్తే 5 సరిపోతుంది. కిచెన్ వేస్ట్ చేసుకుంటాం కదా, కిచెన్ కంపోస్ట్ అనేది, కిచెన్ కంపోస్ట్ కూడా మనం ఈ సైడ్ కి వేసుకున్నామంటే ఇంకా మనం స్పెషల్ గా ఇంకేమి ఇవ్వక్కర్లేదు. 15 days కి ఒకసారి అట్లా కిచెన్ వేస్ట్ కానీ లేదంటే ఈ పశువుల ఎరువు కానీ ఇచ్చుకుంటే సరిపోతుంది. నా దగ్గర ఇది కాకుండా ఇంకొక గ్రో బ్యాగ్ లో పెట్టుకున్న మొక్క కూడా ఉంది. ఇదిగోండి, ఇది పెద్ద గ్రో బ్యాగ్ లో పెట్టుకున్న మల్బరీ మొక్క. దీంట్లో వంకాయ చెట్టు, మల్బరీ చెట్టు ఉంటది. ఇదంత పెద్దగా కాలేదు ఇంకాను. ఇది నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నా. ఇంతకుముందు చూపించింది నేను కొమ్మ ద్వారానే నేను ప్రొపగేట్ చేసుకున్నాను. అది ఇట్లా నేను ఎవ్రీ ఇయర్ వర్షాకాలంలో ఒక 2 కొమ్మలన్నా ఇట్లా ప్రాపగేట్ చేసుకుంటాను. దీన్ని నేను ఈ సంవత్సరం కూడా నేను కొమ్మలు నాటినని అది చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇట్లా చిన్న గ్రో బ్యాగ్ లో నేను ఒక 2 months బ్యాక్ పెట్టినాను. అది ఇట్లా 3 కొమ్మలు పెట్టుకున్నా. ఇగో ఇదే సైజు, పెద్ద లావు కొమ్మలు కూడా కాదు, చిన్న సైజే పెట్టుకున్నాను నేను. ఇట్లా 3 కొమ్మలు పెట్టుకుంటే నాకు ఒక కొమ్మ వచ్చింది. ఎందుకంటే మనం ఇట్లా పెట్టినప్పుడు ఏంటంటే దాన్ని కదిలేయకుండా చూసుకోవాలి. జస్ట్ అట్లా మనము మట్టిలో పెట్టినామంటే దాన్ని కదలకుండా చూసుకుంటే అవే వచ్చేస్తాయి. మనకి లీవ్స్ తో పాటు ఫ్రూట్స్ వచ్చి ఆ ఫ్రూట్స్ అవే ఎండిపోయి అవే రాలిపోతాయి. దీనికి కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో లీవ్స్ తో పాటు ఫ్రూట్స్ వచ్చినాయి, కాకపోతే ఆ ఫ్రూట్స్ దానంతకు అవే ఎండిపోయి లీవ్స్ మాత్రం మంచిగా వచ్చినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇంకా లీవ్స్ వస్తున్నాయి. ఇంకొక 15 days తర్వాత నేను వేరే కంటైనర్లకి నేను షిఫ్ట్ చేసుకుంటాను. ఇది ఈ సైజ్ స్టెమ్ కరెక్ట్ గా సరిపోతుందండి. ఈ సైజ్ స్టెమ్ ని మనము బ్లేడ్ తో ఇక్కడ వరకు కట్ చేసుకొని మనము ఇప్పుడు నేను చూపించాను కదా కంటైనర్, అలాంటి చిన్న కంటైనర్ లో కొంచెం మట్టి కంపోస్ట్ కలిపేసి మనం పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ కొమ్మలన్నీ ఫ్రూటింగ్ మీదనే ఉన్నాయి, అన్నిటికి కాయలు ఉన్నాయి, దింపాలన్నా అయితలేదు. ఒక చిన్న కొమ్మనైతే చూపిస్తా. ఇక్కడ ఒకటి ఉంది, చూపిస్తా. చిన్న కొమ్మనైతే దింపిన. ఇక్కడ కూడా ఒకటి ఉంది, దీనికి కూడా ఫ్రూట్స్ ఉన్నాయి కానీ కట్ చేస్తున్నా.
మనం కట్ చేసేటప్పుడు కొంచెం క్రాస్ కట్ చేసుకోవాలి. ఇంతకన్నా కొంచెం పెద్ద సైజ్ పెట్టుకుంటే బెటరు. నా దగ్గర అన్ని ఇట్లా షూటింగ్ మీద ఉన్నాయి కాబట్టి నేను దింపలేకపోతున్నా. నాకు తెలిసి ఇవి కూడా వస్తాయి మంచిగాని. ఇట్లా కొంచెం క్రాస్ కట్ చేసుకొని లీవ్స్ అనేది తీసేసుకొని పెట్టుకోవాలి. ఇవ్వండి, ఇట్లా కొంచెం క్రాస్ కట్ చేసుకోవాలి. కొంచెం క్రాస్ కట్ చేసుకొని లీవ్స్ అన్ని తీసేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఇంకొంచెం పెద్దది, ఇంకొంచెం లావుది, ఇంకొంచెం పొడవు ఈ సైజ్ అయినా సరిపోతుంది. కాకపోతే కొంచెం లావు ఉండాలి. అది ఎంత ఫ్రూటింగ్ ఇది అని చెప్పి నాకు కట్ చేయబుద్ధి కాలేదు, అందుకనే కట్ చేయలేదు. నాకు తెలిసి ఇది కూడా వస్తుంది. మనం పెట్టే సాయిల్ మంచిది అయి ఉండి మనకి వాతావరణం బాగుంటే జస్ట్ విరిగిన కొమ్మ కూడా ఇట్లా పెడితే వస్తుంది. దీనికి మనం రూటింగ్ హార్మోన్ కింద మనం అలవీరా వాడచ్చు, లేదంటే దాల్చిన చెక్క పొడి ఉంటుంది కదా అది వాడచ్చు, తేనె వాడచ్చు. కొంచెం వాటర్లో, ఒక గ్లాస్ వాటర్లో కొంచెం తేనె వేసేసి డైల్యూట్ చేసి అందులో కొంచెం డిప్ చేసి పెట్టొచ్చు. అలోవెరా అయితే నీటికంటే బెటర్. అలోవెరా జెల్లో ముంచేసి ఇట్లా పెడితే వచ్చేస్తుంది. నేనైతే దేంట్లో అలోవెరాలో కూడా నేను డిప్ చేయట్లేదు, జస్ట్ నేను ఇట్లా పెట్టేస్తున్నా. ఇట్లాంటి కంటైనర్, ఒక చిన్న కంటైనర్ వేసుకొని అందులో సాయిల్ వేసుకొని వాటర్ వేసుకున్న తర్వాత జస్ట్ ఇట్లా పెట్టడమే. పెట్టిన తర్వాత మాత్రం కొంచెం గట్టిగా ఇట్లా వచ్చేసి గట్టిగా ప్రెస్ చేసి కొన్ని వాటర్ పోసుకుంది సరిపోతుంది. వర్షం నీళ్ళు ఇవి అంతే, ఇట్లా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా వస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. దీన్ని ఒక అంటే కొత్త చిగుర్లు వచ్చి కొంచెం లీవ్స్ పెద్దగా అయ్యేంత వరకు సెమీ షెడ్ లో పెట్టుకోవడం బెటర్. అంటే బాల్కనీస్ లో కానీ, లేదంటే పెద్ద మొక్క ఉంటుంది కదా కొంచెం నీడ తగిలే ప్లేస్ లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ పెడుతున్నాను, ఇక్కడ కొంచెం ఎండ రాదు, పక్కన తొట్టి పెద్ద ఉంది కదా ఇక్కడ ఎండ రాదు. దీని మీద ఇట్లా పెట్టేస్తున్నా. జస్ట్ ఇది ఏంటంటే మాయిశ్చర్ లాక్ చేయడానికి అన్నట్టు. అట్లా పెట్టేసిన. మీరు ఇట్లా వాటర్ బాటిల్ ఉందనుకోండి, వాటర్ బాటిల్ కూడా దాన్ని ఇట్లా పెట్టుకోవచ్చు అంతే. ఒక్కొక్కసారి మనకు ఇట్లా కొమ్మలు ఎండిపోయినట్టు అనిపిస్తాయి. ఎక్కడి వరకు ఎండినాయో అక్కడ వరకు మనం సిజర్ తో కానీ ఇలా తీసేయడం కానీ చేస్తే అయిపోతుంది. అంతకుమించి పెద్ద ఏం రాదు. ఇంకొకటి ఏంటంటే ఫ్రూట్స్ కి కొంచెం బూజులాగా వస్తుంటది. అప్పుడు నా చెట్టుకైతే నేను గమనించింది, అవి జస్ట్ వాష్ చేస్తే పోతుంది. అంతకుమించి పెద్ద పెస్ట్ అయితే ఏం రాదు. ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత లీవ్స్ ని తీసేయడం ఒక్కటి మనం పెట్టుకుంటే మనం ఇయర్ మొత్తం ఈ ఫ్రూట్స్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు పెట్టుకోండి. ఈ ఫ్రూట్స్ కూడా మనకి ఎక్కువగా మార్కెట్లో, ఫ్రూట్ మార్కెట్లో అట్లా ఎక్కువగా ఏం దొరకవు, పర్టికులర్ ప్లేస్ లోనే దొరుకుతాయి. నేనైతే సూపర్ మార్కెట్ లో ఇంకా ఇక్కడ చిలుకూరులోనే చూసినాను, ఇంకెక్కడ చూడలేదు ఫ్రూట్స్. కాకపోతే చాలా ఈజీగా పెంచుకోవచ్చు. చూడండి ఎన్ని ఫ్రూట్స్ వస్తాయంటే అసలు మనము ఒక 15 days ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ, లేదంటే మనకి ఎరువులు కానీ, అంటే వర్మీ కంపోస్ట్, ఆవు పేడ, లేదంటే కిచెన్ కంపోస్ట్ అట్లా ఇచ్చుకుంటే చాలు, చాలా ఈజీగా వస్తుంది. మనం నేలలో పెడితేనైతే పెద్ద వృక్షమే అవుతుంది. ఇదిగోండి కరెక్ట్ 5 days కంప్లీట్ అయ్యి 6th day ఇట్లా వచ్చింది చూడండి. అంటే ఈ పక్కన ఉన్న లీఫ్ కాదు, అది ఆల్రెడీ నేను ఉంచిన లీఫ్. పక్క కొమ్మకి కనిపిస్తున్నాయి కదా చిన్న డాట్స్ లాగా, అవి లీవ్స్ అయితే అన్నట్టు. ఇట్లా జస్ట్ మళ్ళీ దాన్ని ఆ బాటిల్ని అట్లా బోర్లింగ్ చేస్తే అయిపోతుంది. ఇది ఈరోజు వీడియో బాగుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.